కాకినాడ సీపోర్ట్ సేజ్ యాజమాన్యాన్ని బెదిరించి లాగేసుకున్న వైనంపై సిఐడి విచారణ కొనసాగుతోంది. కాకినాడ సేజ్ పోర్టు కార్యాలయాలకు వెళ్లిన సిఐడి బృందం తనిఖీలు చేయడంతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకుంది. చెన్నైలోని శ్రీధరన్ సంతానం ఆడిటర్ కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ వెనుక ఆడిటర్ కంపెనీని అడ్డం పెట్టుకుని కేవీ రావును బెదిరించారని తేలింది. కాకినాడ సీపోర్ట్ సెజ్లను బెదిరించి లాగేసుకున్న అంశంపై నమోదైన కేసులో సిఐడి దూకుడు పెంచింది. బెదిరించి లాగేసుకునేందుకు మూల కారణమైన ఆడిటర్ల నివేదికపై సిఐడి దృష్టి సారించింది. ఈ నివేదికను అడ్డం పెట్టుకుని కాకినాడ పోర్టు యజమాని కేవీ రావును బెదిరించాడని సిఐడి విచారణలో తేలింది. సిఐడికి కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదులో ఇదే అంశాన్ని పేర్కొన్నారు. చెన్నైకు చెందిన సంతానం ఆడిటర్ కంపెనీ కాకినాడ పోర్టు 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 900 కోట్ల రూపాయలు ఎగవేసిందని నివేదికను ప్రభుత్వానికిచ్చింది. ఏపీలో అన్ని పోర్టులపై విచారణ జరపాలని ఆడిటింగ్ కంపెనీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చినా కాకినాడ పోర్టులో మాత్రమే ఆడిటింగ్ నిర్వహించింది సంతానం ఆడిటర్ కంపెనీ. అయితే వైసీపీ నేతలు కంపెనీని స్వాధీనం చేసుకునేందుకు ఆడిటర్ నివేదికను ఉపయోగించుకున్నారని విచారణలో తేలింది. కంపెనీని బెదిరించి కైవసం చేసుకున్న తరువాత సంతానం ఆడిటర్స్ కంపెనీ పన్ను ఎగవేసింది కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమేనని తేల్చింది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్ట్ సెజ్ లాక్కునేందుకు మూల కారణమైన ఆడిటర్ల నివేదికను ఇచ్చిన కంపెనీ యజమానులను విచారించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఓ ప్రత్యేక సిఐడి బృందాన్ని చెన్నైకి పంపించాలని అధికారులు నిర్ణయించారు. ఆడిటింగ్ కంపెనీ వివరాలను ఇప్పటికే సేకరించగా ఎవరి సిఫార్సులతో ఈ కంపెనీ ఆడిటింగ్ కు నియమించారో తేల్చాలని సిఐడి నిర్ణయించింది. ఇదిలా ఉంటే వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అతనికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం విక్రాంత్ రెడ్డి వేసిన పిటిషన్పై ఎలాంటి రిలీఫ్ ఇవ్వకపోవడం, కేసు విచారణ వారం రోజులు వాయిదా పడడంతో ఈలోపు విక్రాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సిఐడి రంగంలోకి దిగింది. మిగతా వారికి నోటీసులు ఇచ్చేందుకు అవసరమైన సమాచారాన్ని, కొంతమంది నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తుంది. ఈ కేసు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించడమే కాకుండా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నర్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి 2 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.